రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతోందన్నారు ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 5న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే బీజేపీ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని చెప్పారు. మల్కాజ్గిరిలో ఈసారి ఎగిరేది కాషాయ జెండానేనని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్. అక్కడ సప్రెస్ క్లాస్ కనుక మీరు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకు మీరే రాష్ట్రాలలో రిజర్వ్ కల్పించుకోవచ్చు అని చెప్పి సినిమాలు కల్పించింది తప్ప కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. అంతేకాకుండా మండల్ కమిషన్ బీపీసీ గారు మండల్ కమిషన్ వేసిన నాడు ఆ మండల్ కమిషన్ రిపోర్టు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇదే నాన్న రాహుల్ గాంధీ గారు నాన్న రాజీవ్ గాంధీ గారు ఇంకా ఇప్పుడు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ ఎందుకు ఉండాలని చెప్పి ఒక గంట తరబడి మాట్లాడినటువంటి వ్యక్తి, రిజర్వేషన్ల పద్ధతిని వ్యతిరేకించిన వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. ఆ పార్టీ ఇవాళ మమ్మల్ని పట్టుకొని గుజరాత్లో ఇవాళ మేము 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఆశీర్వదించమంటే మరో 5 సంవత్సరాల కాలం పాటు గుజరాత్లో భారతీయ